జగన్నాథం అన్న. ఓకే. ఇక్కడ ఏ ఏరియా మీది? మధురా నగర్. అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి అయితే దాదాపు 4 నెలలు అయితే వచ్చింది కదా. ఎలా అనిపించింది ప్రభుత్వం ఇప్పుడు ఈ 4 నెలలకి చూసుకున్నా గత జగన్మోహన్ రెడ్డి పాలనకి ఏమన్నా తేడాలు గమనించారా? చాలా తేడా ఉంది, చాలా మామూలు తేడా కాదు. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఈ 4 నెలలు ఎంత చూశారుగా, 4 పథకాలు అమలు చేశారు. ఇంక 2 పథకాలు ఉన్నాయి, అవి కూడా త్వరలో అమలు అవుతాయి. పథకాల గురించి అవి గురించి కాదు, ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలకు మబ్బు పెడుతున్నాడు ఏమంటారు? అదంతా నాటకం, వాళ్ళు ప్రతిపక్షం చేస్తారు కానీ అది ఏం కాదు. చూస్తాను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, 100 రోజులు కూడా అవ్వలేదు. చూశారుగా ఎలా చేస్తున్నారు అనేది. అంత వయసులో కూడా బుడమేర వండినప్పుడు ఎంత చేశారు చూశారు అందరూ. మీరు చెప్పడం కాదు, ప్రతి మీడియా చూస్తున్నారు. ఆయన చిన్నపిల్లల్లా కష్టపడుతున్నాడు, వాడిని చూసి నేర్చుకోవాలి అంతే తప్ప ప్రభుత్వం బురజాలని కరెక్ట్ కాదు. సార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఉంటే బాగుండేది అని ప్రజలే ఫీల్ అవుతున్నారని అంటున్నారు. మరి ఆయన ఉంటే బాగుండేది అంటారా? ఇప్పటికీ మంచి సమాధానం ఉందండి. చాలా బాగుండేది. బండి మీద తిరుగుతానా, నెక్స్ట్ సైకిల్ మీద తిరిగేవాడు, అంతే తేడా. చాలా తేడా. బండి చక్కగా వెళ్తున్నాను, ఆయన ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడిను. ఇంకో 5 సంవత్సరాలు ఉంటే నడిచి వెళ్ళేవాడిను. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే బంగురుగుండి వెళ్ళేవాడిను. అంతే, పెద్ద తేడా కాదు, చాలా మంచిది. అంటే ప్రజలకు డబ్బులు వేసాను కదా నేను బటన్ నొక్కి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. అంతే, జనాలు నొక్కారుగా. ఇంక బటన్ ఏమన్నా ఆయన కరెక్ట్ అన్నాడుగా, బటన్ నొక్కాం అంతే. అంటే ప్రభుత్వం అది ఉంది ఇది ఉందని కాదు, ఆయన చెప్పింది కరెక్టే. నచ్చితే నొక్కమన్నాడు, నచ్చింది నొక్కాం అంతే, పెద్ద తేడా ఏముంది. సరే, మరి కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో. అంటే గత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేసి కొత్త తీసుకురాబోతున్నారు కదా. అంటే ఎందుకు సార్ ప్రభుత్వమే ప్రజలకి అందుబాటులో ఉంటుందంటారా ఏంటి? అసలు ఈయనేమో ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా మద్యం పాలసీ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏమంటారు? అది మద్యం అనేది తెలియదు. ఆ భూమి అనే రకరకాల పేర్లు పెట్టారు. జనాలు ఎంతమంది వచ్చారు అసలు అనకూడదు, కానీ 30-40 సంవత్సరాలు పచ్చవాదం వచ్చింది మందు గురించి, చూశారుగా. అంటే మనం చెప్పడం కాదు, ప్రతి మీడియా కూడా చూస్తుంది. 40-30 పచ్చవాదం రావడం ఏంటి, మందు ఏంటి, 10 రోజులు 5 రోజులు అంటే నేను చెప్పాడు, మందు గురించి చెప్పాడు, త్వరలో అమలు చేస్తామన్నాడు. చేస్తాడు, మంచి మందు చేస్తాడు. ఈయన ప్రజల కోసం చేస్తాడు, ఆయన కోసం చేస్తాడు, అంతే తేడా. ఇంకా ఇసుక దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు? అంటే కొంచెం వరదలు వచ్చాయి చూశారు కదా, వరదలు వచ్చి మనం ఆలోచించాలి. ఇంట్లోనే 4 కుటుంబాలు ఉంటే రకరకాలు అవుతాయి. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలంటే ఆయన ఆలోచించాలిగా, ఏ రకంగా వస్తాయని చూసి ఆలోచిస్తాడు అంతే. వరదలు వచ్చాయి, నీరు మొత్తం కట్టుడు అవ్వాలి, ఎలా రావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఏ రోజు ఇంట్లో కూర్చుంటున్నాడు ఆయన? ఈ వయసులో ఇంట్లో కూర్చుంటున్నాడా? 365 రోజులు 4 రోజులు ఇంట్లో కూర్చున్నాడు, 65 రోజులు ఎక్కడ కూర్చుంటున్నాడు, అంతే తేడా. సార్ మరి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ ఈరోజు చెత్త పన్ను రద్దు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? సంబరాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇప్పుడు చూస్తారు అన్న క్యాంటీన్ వస్తారు, వెళ్ళి చూడండి, వస్తారు లైవ్ తీయండి. అన్న క్యాంటీన్లో చక్కగా తింటున్నారు, చక్కగా వెళ్తున్నారు. మంచిగా చేసిన పథకాలు తప్పేం పెట్టలేదుగా. ఈయన తీసాడు, ఈయన అన్నీ తీసాడు అంతే. సార్ మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే ఖాళీ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలో వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. 175 అన్నాడా లేదా? ఇదే అంతే. మళ్ళీ అధికారం వస్తే ఏం అధికారం వస్తాడు అనుకున్నా వెనకాల అంతే. ఈయన వస్తాడు అధికారం, ఆయన పేరేం చెప్పలేదు కదా. అధికారంలోకి వస్తామన్నాడు కానీ ఎవరైనా చెప్పలేదుగా. మళ్ళీ బాబు పవన్ వస్తారు అంతే. ఇంకా మర్చిపోవడం అది. ఇంకా ఆయన బెంగళూరు వెళ్ళిపోయి చక్క ప్యాలెస్లో కూర్చుంటే బాగుంటుంది అంతే. చివరిగా ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది దీక్షలు చేయడానికి తప్ప ప్రజలకు అందుబాటులో ఉన్నట్లేదా అని అంటున్నారు, మీరే ఉంటారు? అందుబాటులో ఉన్నాడా లేదా, పని చేస్తానని చూడాలి. మనం కాదు, పంచాయతీకి వెళ్ళాలి, సిటీలో కాదు. ఒకసారి పంచాయతీకి వెళ్ళి ఎలా చేస్తారో వాళ్ళు అడగాలి. ఇప్పుడు సిటీ వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఏముంది మామూలుగా ఇక్కడ డివిజన్ పరంగా కార్పొరేట్ ఉంటారు. ఒకసారి పంచాయతీకి వెళ్ళి ఎలా చేస్తారో పంచాయతీలు అడగాలి. అంతే, పంచాయతీలు అడగకుండా సిటీలో చూసి ఇక్కడ అడిగితే కుదరదు కదా. ఎలా ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి, ఎలా చేస్తానో వాళ్ళు చెప్తారు. మనం చెప్తే కాదు, మనం చెప్తే సీఎం ఇక్కడ ఎమ్మెల్యే గురించి చెప్పాలి. మనం పంచాయతీ అన్నీ బాగా చేస్తున్నాడు, ఆయన అనుభూతి నేర్చుకుంటున్నాడు. అంత పెద్ద ఆయన కూడా ఏమన్నాడు, చంద్రబాబు చూసి నేర్చుకోవాలి అన్నాడు. అంత పెద్ద ఆయన కూడా అన్నాడంటే మనం కూడా నేర్చుకోవాలి. ఏదో నోటికి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు అది. సరే, ఎలా ఉంది అసలు దుర్గమ్మ ఇక్కడ అంటే దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఏంటి అసలు? బాగానే చేస్తున్నారు, చాలా బాగుంది. నైటింగ్ చూసారు ఎలా చేస్తున్నారు? ఏదో నైటింగ్ ఉండేదా, ఒక బ్యానర్ ఉండేదా, ఒక ఆటో వెళ్ళేదట, ఏమీ లేదు. ఎక్కడ ట్రాఫిక్ ఆఫీస్ ఇప్పుడు చక్కగా వెళ్తున్నారు, చక్కగా వస్తున్నారు. ఒకసారి చూడండి, నీళ్ళు కానీ పాలు కానీ అన్నీ ఇస్తున్నారు, ఎలాగిస్తున్నారు, చాలా బాగా చూసుకున్నాం. లైన్ క్యూలు అయినా కానీ ప్రసాదం కానీ అన్నీ బాగున్నాయి. అంటే ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. రాము ఏం చేస్తారు సార్ మీరు? మామూలుగా వ్యాపారం. వ్యాపారం.
సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు, నేనుంటే బాగుండు అని ప్రజలే ఫీల్ అవుతున్నారు అని అంటారు. మరి ఆయన అవసరం ఉందంటారు ఇప్పటికీ, ఏం చెప్తారు? ఉంది, అప్పుడు ఉంది. రుషికొండ కట్టాడు కదా, అది ఒకటి మంచి పేరులోకి వచ్చింది. వాళ్ళ అందరికీ వాళ్ళకి కట్టుకున్నాడు కదా. తర్వాత బెంగళూరు వెళ్ళిపోయి మొన్న వరదల్లో వచ్చి ఏం చేశారు, 5 నిమిషాలు వచ్చారు, ప్యాంట్ కూడా దిక్కంటే వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు బిల్డప్లు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. మరి ఇంతవరకు మనిషి కనపడలే. బొత్స సత్యనారాయణ వచ్చాడు, బొత్స సత్యనారాయణ జగ్గంపూడి దిగితే అక్కడ ఉండే జనాలందరూ కర్రలు పట్టుకుని ఎండబెట్టారు. ఇక్కడ నువ్వేం పీకాలని వచ్చిన మనిషి ఎండబెట్టేశారు. ఇంకంతే, అంతకుమించి ఇంకేం లేదు. అదే చంద్రబాబు నాయుడు చూసి దేవుడిని చూసినట్టు మొక్కుతున్నారు ఎక్కడ కొన్ని. పవన్ కళ్యాణ్ మనం రాలేదండి అన్నారు. పవన్ కళ్యాణ్ రాలేదంటే అప్పుడు అధికారులు ఏమన్నారంటే, మీరు వస్తే సార్ ఇక్కడ కాయలేము, మళ్ళీ మనుషులు ఒకసారి తోపులాట జరుగుద్ది, ఏమైనా జరగవచ్చు, అందుకనే మీరు రాకుండా ఉంటేనే మంచిదని ఆయన బతిమాలి ఆపారు. వీళ్ళు ఏమంటున్నారు, ఆయన రాలేదు అంటున్నారు, కానీ సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడుతున్నారు. అది సరే, ఈ రోజున వరదల సహాయం అంటూ కూడా వేల కోట్లు మింగేశారు ఇక్కడున్న నాయకులు, ఈ నియోజకవర్గ నాయకులు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరేమంటారు? అంటే ప్రజలకు అందించారంటారా వరద సహాయం అనేది? అంటే తొలి వచ్చేవన్నీ వాళ్ళు తీసేసుకున్నారు, అలాగ అనుకుంటున్నారు. మనం మొత్తం లెక్క చెప్పాడు కదా, ఇన్ని వేల కోట్లు వచ్చాయి అనేసి. ఇన్ని వేల కోట్లు ఎంత పెంచాడు ఎంత లేదు లెక్క ఉంటుంది కదా, ముందు మనం అనకూడదు కదా. ముందు వచ్చేవాళ్ళు ఎంత తిన్నారు ఎంత లేదండి అన్నీ అలా తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అంటే మాలాగా వీళ్ళు ఎక్కడ తినేస్తున్నారు అనేసి ఇప్పుడు అవన్నీ బయటికి లాగుతున్నారు కదా, అవి చూసి వీళ్ళు ముందే ఇచ్చేసుకుంటున్నారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు గత ప్రభుత్వ పాలనకి ఈ పాలనకి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు అనేక సార్లు వెళ్ళి మన పీఎం గారిని కలిసిన ప్రతిసారి కూడా ఆయనకి ఏదో కాళ్ళకు మొక్కేసి నామమాత్రానికి ఏదో చేసి అసలు అక్కడ ఏం మాట్లాడింది లేదు, ఏం తీసుకొచ్చింది లేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏం చేసింది ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో 3-4 సార్లు చంద్రబాబు గారు వెళ్ళిన ప్రతిసారి మన రాష్ట్రానికి ఏదో నిధులు తీసుకొచ్చారు, అనేక నిధులు తీసుకొచ్చారు, తీసుకొచ్చారు. డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు, భరోసా అనేది ప్రజలకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకుంటే కొన్ని పాయింట్లు మనం చెప్పుకుంటే, మన పోలవరానికి 28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు పోలవరం కోసం అని చెప్పేసి. తర్వాత రేపు డిసెంబర్లో విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేసుకోమని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చారు, శంకుస్థాపన చేసుకోమని చెప్పేసి. తర్వాత చేనేత క్లస్టర్లు, ఈ రాష్ట్రం మొత్తం మీద 10 క్లస్టర్లు నమోదు చేసుకోమని చెప్పేసి దానికి తీసుకొచ్చారు. ఉదాహరణకి ఈ సార్లు కదండి ఏం చేస్తుంది గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది, ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో ఏం చేసిందని. అదిగాక 5 ఏళ్లలో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఏముంది చెప్పండి? ప్రజలకు ఏమన్నా తీసుకొచ్చి నేను డెవలప్ చేస్తున్నాను, ఇలా చేస్తాను, ఇది అని చెప్పిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ముందు మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేసి మాట్లాడింది ఎన్ని ఉన్నాయి? ఈ 4 నెలల పాలనలో బాబు గారు వచ్చి ఎన్నిసార్లు ముందు మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వివరించారు, ఈ రాష్ట్రం ఎలా నడుస్తుంది, ఎలా నడవాలి, ఎలా చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఎన్నిసార్లు వివరించారు? ఉదాహరణకు తీసుకుంటే కనపట్లేదు. ఇక్కడ ఎవరు బలమైన నాయకుడు, ఎవరు విజన్ ఉన్న నాయకుడు, ఎవరు ఇది నాయకుడు, పులిహార మాటలు చెప్పే నాయకుడు ఎవరు తెలియట్లేదా? ప్రజల్లో పిచ్చోళ్ళేం కాదు కదా, తెలుసు కాబట్టి ఆయన స్పష్టంగా అన్ని చూస్తున్నారు కాబట్టి 11 సీట్లకి ఆయన్ని పరిమితం చేశారు. ఆయన ఇంకా కనీసం ఈ రాష్ట్రం సంగతి, దేశంలో నెంబర్ 1 సంగతి అవడం సంగతి పక్కన పెట్టండి, ఆయన గెలిచినటువంటి పులివెందలన్నీ ఏమైనా చేస్తాడా, దాంట్లోనే ఏమన్నా ఇచ్చేస్తారంటే కనీసం అక్కడ ప్రజలకు కూడా మొహం చూపించలేని దీనస్థితిలో ఇతను ఉన్నాడు. మరి అంటే చేసే ఉద్దేశం లేకపోతే చేయడం తెలియక చేయకూడదన్న ఆలోచన అసలు ఏంటనేది ప్రజలకు ఒక తికమకలు ఉన్నారు అక్కడ ప్రజలు. రాష్ట్ర ప్రజలంటే ఆయన మర్చిపోయారనుకోండి. కనీసం మేమన్నా నమ్మి గెలిపించుకున్నాం కదా, కనీసం ఇక్కడ మాకు మొహం చూపించడానికి ఏమైంది, మాకు మొహం కూడా చూపించట్లేదు, ఆయన దర్శనం దొరికితేనే అబ్బో చాలా భాగ్యం అన్నట్టుగా ఇదవుతున్నారు. వాళ్ళకి మంచి జరగడం, ఒక శాసనసభ్యుడికి ఆయన ఏం చేయడం ఏంటని పక్కన పెడితే, ముందు అసలు అక్కడ ప్రజలకి ఈయన కనపడతాం ఇదైపోయింది. అసలు ఎక్కడ మాట లేదు, ఎక్కడ ఊసి లేదు, అసలు ఏమి తెచ్చేది లేదు. ఒక శాసనసభ్యుడికే చేయలేనివాడికి సీఎం కట్టబెట్టాం మేము అని చెప్పి ప్రజలు చాలా బాధపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఆ ఇబ్బందుల మొత్తాన్ని దూరం చేసుకోవడం కోసం 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు రానున్న రోజుల్లో 0 చేసి పక్కన పెడతారు. పార్టీ తుడిసిపోయే దీంట్లో ఉంది. బలమైన పార్టీగా రికార్డులో ఎక్కిద్దని అంటున్నాడు, అది రికార్డులోకి ఎక్కిద్ది. ఏంటంటే 151 సీట్లు కొట్టిన పార్టీ 10 ఏళ్ళు తిరిగే పార్టీకి 0 అయిపోయింది, అసలు కనుచూపు మెరుగులో లేకుండా వెళ్ళిపోయింది అనేటటువంటి రికార్డు ఆ పార్టీకి మిగిలిపోబోతుంది. ఆ రికార్డు తప్ప ఇంకే రికార్డు జగన్మోహన్ రెడ్డి కొట్టే స్థితిలో కొట్టడు. ఆయన వ్యక్తిగతానికి, ఆయన మైండ్ సెట్కి, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానికి అంతకంటే వేరే రికార్డు కొట్టాల్సినటువంటి ఇది ఆయనకి కనపట్లేదు ఎక్కడ. ఇది స్పష్టంగా ప్రజలందరికీ తెలుస్తుంది, కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.